బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మారెడ్డి గారు వచ్చిన బాగానే ఉందండి పరిపాలన. వెల్ అండ్ గుడ్. వేరే వాళ్ళతో కంపారిజన్ చేయాల్సిన పని లేదు. పరిపాలన బాగుందండి. ఇలాంటి పనులే కావాలండి అందరికి, సామాన్యులు ప్రతి ఒక్కరికి అందరికి అనుకూలంగా ఉంది. అభివృద్ధి పనులు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మా ఊర్లో. బ్రహ్మాండంగా చక్కగా ఉందండి. బ్రహ్మాండంగా చేశాను రండి, మాకు అది సంతోషం. పని చేసిండు ఆయన, ఏడుండా కూడా తలుచుకుంటున్నాయ్యా. బ్రహ్మానంద రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎలా ఉంది జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి పాలన? మాకు ఏ ప్రభుత్వం చేయలేకపోయాను రండి. ఎన్నిసార్లు రోడ్డు వేయమని మేము ఎంతో మందిని పేదైపడ్డాం. మా పవన్ కళ్యాణ్ గారు, బ్రహ్మానంద రెడ్డి గారు బంగారం వాళ్ళు మాకు రోడ్డు బాగా చేశాను. బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మారెడ్డి గారు వచ్చిన ఒక 40 ఇల్లు ఇప్పించారు. ఇవన్నీ పార్టీ చూసి ఇస్తున్నారా లేకపోతే అర్హులైన వారికి ఇస్తున్నారా? అర్హులైన అందరికి ఇస్తున్నారు. ఆల్రెడీ వాలంటీర్ చేసిన ముగ్గురికి కూడా ఇచ్చారు. ఆ పార్టీ అని చూసుకుంటే మరి వాలంటీర్లు అనే వాళ్ళకి ఆగిపోతాయి కదా. దాదాపు 40 ఇల్లు ఇప్పుడు స్లాబ్ లెవెల్కి వచ్చే ఉన్నాయి. ఒక 20 ఇల్లు అయితే స్లాబ్ కూడా వేశారు. వైసీపీ వాళ్ళకి పింఛన్లు తీసేసారని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అసలు ఎవరికి తీసేయలేదు, అందరికి ఇస్తూనే ఉంటారు. 10 తారీఖు రోజే నెల కాడికి వచ్చి ఇస్తున్నారు. ఆ ప్రాబ్లం లేదు. ఈ గ్యాస్ డబ్బులు పడుతున్నాయి అందరికి. పడుతున్నామండి, చాలా పడ్డాయి. బిఫోర్ ప్రభుత్వం పోలిస్తే అండి మాకు ప్రెసెంట్ అయితే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే బెస్ట్ కనిపిస్తుంది కాబట్టి వేరే వాళ్ళతో కంపారిజన్ చేయాల్సిన పని లేదు. మాకు ఎడ బురదలో తన్నుకలాడి కొట్టుకొని గొడవలు అయినా కూడా నేను ఏపిస్తానమ్మా అన్నాడు పాపం మహారాజు. ఏపిచ్చిండు అయ్యా, ఏపిచ్చిండు, తిరిగేలేదు. ఇంకా నీకెందుకు ఏపిస్తాంలే అమ్మ అన్నాడు. చేతిలో చెయ్యేసిపోయిండు బ్రహ్మానంద రెడ్డి అన్న. రోడ్లు గాని కాలువలు గాని ప్రతి ఒక్కటి మంచి పనే చేస్తున్నారు. ఏం పర్వాలేదు, అంత ముందు మేము నడవలేక అల్లాడిపోయాము. దేవుడి దయ వల్ల అన్ని మంచి పనులే చేస్తున్నారు. ఇప్పుడు ఇబ్బంది లేదు, అప్పుడు చాలా బాధపడ్డా. వైసీపీ వాళ్ళకైనా టీడీపీ వాళ్ళకైనా పార్టీలతో సంబంధం లేకుండా ఎవరి మీద ఏ కేసులు లేకుండా ప్రశాంతంగా ఇప్పుడే ఊర్లు బాగున్నాయి. ఈజీగా మరి రోడ్లు వేస్తున్నారు, కెమెరాలు కూడా పెట్టారు. ఇక్కడ ఏమి గొడవలు లేవు, అంత ప్రశాంతంగా పట్టుకోరు, ఇబ్బందులే లేవు. ఆయన ఇంతకు ముందు ఎవడు మేము కేసు పెట్టాలని ఎతికి పెట్టి నానాకు ఇబ్బందులు జరిగినాయి. ఇది మనం అందరికి ఊరు మొత్తానికి తెలుసు, ఒకటి కాదు. ప్రశాంతమైన వాతావరణం ఎంతవరకు రాని గాని ముందు ఆ భయం లేదు. వీళ్ళని గెలిపిస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వేస్తాం మళ్ళీ అయినా సరే. నేను నాకు అప్పుడే మంచి చేయలేదు, ఇప్పుడు చేశారు కాబట్టి చేస్తా. ఇది వరకుతో పోల్చుకుంటే మాకు మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బంది అండి. అక్కడ నుంచి ఇక్కడ దాకా నడవాలంటే ముసలి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మాకు అట్లా నీళ్లు ఉండేవి. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎంతో ప్రాపర్గా నీట్గా ఒక 2 మనుషులను పెట్టి, మున్సిపాలిటీ వ్యక్తులను పెట్టి చాలా నీట్గా చెత్త చెదరం ఏదైనా ఉన్నా అదంతా క్లీన్ చేయడం రోజు మార్నింగ్ 6 o'clock వచ్చి చేయడం జరుగుతుంది. సిమెంట్ రోడ్లు బాగా చేశారు. పింఛన్లు కూడా వికలాంగులు డబుల్ చేశారు. 3,000 6,000 చేశారు. బాగుందండి, పరిపాలన బాగుందండి. ఇలాంటి పనులే కావాలండి అందరికి, సామాన్యులు ప్రతి ఒక్కరికి అందరికి అనుకూలంగా ఉంది. నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి, ప్రజలందరికి కూడా నీళ్లు సరిపోతున్నాయి. ఇంతకు ముందు చీమలు తాగటానికి కూడా నీళ్లు లేకుండా అయిపోయింది. పోయిన టిప్పులో నీళ్లు కావాలంటే బోరు ఫెషింగ్ కూడా చేయించారు. నీళ్లు కూడా పడ్డాయి, ఇబ్బంది లేదు. మన ట్యాంక్ కూడా ఫెషింగ్ చేసి నీళ్లు వస్తున్నాయి. ఊర్లో కూడా ఈ సైడ్ కాలువలు ఇటువంటివి కూడా మనకి చేయటం, బురద లేకుండా శుభ్రంగా ఏ రోజు ఆ రోజు చెత్త తీసేయటం. గత ప్రభుత్వంలో మంచినీళ్ళకి మేము చాలా ఇబ్బంది పడ్డాం. బ్రహ్మానంద రెడ్డి గారు గెలిచిన తర్వాత మాకు ప్రతి గడపకి మా ఇంటి ముందుకే వాటర్ రావడం జరుగుతుంది. నీళ్ల సమస్య ఎక్కువ అండి ఎప్పుడైనా ప్రజలకి. అలాంటి మంచినీటి అవసరాలను తీర్చిన బ్రహ్మానంద రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా మంచి జరిగింది మాకు కూటమి ప్రభుత్వం వల్ల.